ఈ బ్రతుకులో 2026 సంవత్సరం ఈ మొదటి నెల ఈ 25వ తారీఖు ఈ ఉదయకాల సమయంలో మీ కృపాశ్రద్ధకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకును మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ చదవబడిన ఈ వచనంలో నుండి సత్యాన్ని మాకు బయలుపరిచి ఇదిగోనయ్యా మీరు ఆశించిన బ్రతుకు మా జీవితాల్లో ఉండడానికి కృప చూపించమని, మీ బిడ్డలతో మాట్లాడమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించమని, వినగలిగే మనసు గ్రహించే హృదయం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదవబడినటువంటి ఈ 2 వచనాలు అపోస్తలుడైన పౌలు ముగింపులో తన అపోస్తలత్వాన్ని, సువార్తకు ఇచ్చిన ధృవీకరణను బలంగా చెబుతా ఉన్నాడు. మీరు గమనిస్తే ఈ 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు సంఘ బాధ్యతలు ఏంటో చెప్పడం జరిగింది. తర్వాత 6 నుంచి 11 వచనాలు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటకు వస్తావని చెప్పడం జరిగింది. 11 నుంచి గత వారం ధ్యానం చేసిన 16వ వచనం వరకు ధర్మశాస్త్రవాదుల యొక్క కపటత్వాన్ని బహిర్గతం చేసి క్రీస్తు శిలువలో మాత్రమే అతిశయించాలని, కొత్త సృష్టి ముఖ్యమని చెప్పాడు. ఏ సృష్టి ముఖ్యం? కొత్త సృష్టి. సున్నత పొందుటి ఎందును పొందకపోవట ఎందును ఏమీ లేదు, కానీ మరి క్రీస్తులో కొత్త సృష్టి పొందుటియే అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇంకా చివరి ముగింపులో ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే పౌలు మరి తన అధికారాన్ని, సువార్తను ఇచ్చినటువంటి ధృవీకరణను తన శరీర గాయాల ద్వారా రుజువు చేస్తున్నాడు. ఏ గాయాలు? శరీర గాయాలు. అక్కడ 17వ వచనంలో ఉంది, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక్కడ ముద్రలు అంటే ఆయన అనుభవించిన గాయాలు, ఆయన అనుభవించిన దెబ్బలు, ఆయన అనుభవించిన హింసలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. ఎందుకంటే ఈ విధంగా తను ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ధర్మశాస్త్ర కపటవాదులు అనబడుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాహ్య సంబంధమైన గుర్తు గురించి చెప్తున్నారు. ఏంటి బాహ్య సంబంధమైన గుర్తి? సున్నతి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు. కానీ పౌలు ఏ గుర్తులు చెప్తున్నాడంటే, ఏ క్రీస్తు నిమిత్తం అయితే నేను శ్రమ పడుతున్నానో ఆ క్రీస్తు ద్వారా పొందుకున్న గుర్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు మరలా చదవండి 17వ వచనం, నేను యేసు యొక్క ముద్ర నా శరీరం మందు ధరించుకున్నాను, ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టొద్దు, ఎవడో కూడా నన్ను ఏం చేయొద్దు, శ్రమ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. ఎందుకు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడంటే, గలతీయులకు అసలు ఈ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది? అబద్ధ బోధకులు, కొంతమంది ధర్మశాస్త్ర కపట బోధకులు వచ్చి పౌలు చెప్పిన సువార్తను తారుమారు చేసేసి, మీరు ఎంత ప్రభువును నమ్మినా విశ్వసించినా మీరు సున్నతి ధర్మశాస్త్ర ఆజ్ఞను పాటించాలని వాళ్ళకు ఒక అబద్ధ బోధ వస్తే, పౌలు దానికి వెంటనే యాక్షన్కి రియాక్షన్ కింద మరి వెంటనే ఈ పత్రిక రాసి, ఇదిగో నా ఉపదేశాన్ని మీరు స్వీకరించారు, ఇక మీదట అబద్ధ బోధకులను విసర్జించి మరలా నన్ను కష్టపెట్టకండి. ఎందుకో తెలుసా? మీకు మొదట సువార్త చెప్పినప్పుడే నేను ఎంత కష్టపడ్డానని ఒకసారి మీరు చూడండి. ఎన్నో వచనం అంటే ఆ 3వ అధ్యాయములో, 3వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుదనని మీరు ఎరుగుదురు. ఆయన శరీరానుసారంగా బలహీనంగా ఉన్న గలతీలకు ఏం ప్రకటించాడంట? అంటే నేను ఎంతో శ్రమపడి మీకు ఏం ప్రకటించానంటే సువార్తను ప్రకటించాను. కానీ 1వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినట్లు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మీరు భిన్నమైన సువార్తతోటికి మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకేం వేసింది? ఆశ్చర్యం వేసింది. అందుకే వెంటనే నేను ఏం చేశానంటే ఈ పత్రిక మీకు రాస్తున్నాను. ఇదిగో రాయడమే కాదు, ఆ సువార్త కొరకు నేను ఎటువంటి గాయాలు, ఎటువంటి ముద్రలు, ఎటువంటి ఇబ్బందులు నేను పడ్డానో మీకు తెలియపరుస్తానని చెప్తూ, ఇక మీదట నన్ను ఏం చేయొద్దు, మీరు బాధ పెట్టకండి. ఎందుకు తెలుసా? మొదటిసారి మీకు సువార్త చెప్పే సమయానికే నేను శరీరానుసారంగా దౌర్భాగ్యులుగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను. అయినా సరే క్రీస్తు సువార్తను మీకు ఏం చేశాను తెలుసా? ఇదిగో మరి 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, ఎక్కడ సిలువ వేయబడినట్టుగా యేసు క్రీస్తుని మీ కన్నుల ఎదుట నేను ఏం చేశాను? ప్రదర్శించాను. కానీ మీరు ఏం చేశారంటే త్వరగా భిన్నమైన బాధ వైపు తిరిగిపోయారు. కాబట్టి ఇక మీదట మరలా నన్ను కష్టపెట్టకండి, మరలా నేను మరొక పత్రిక మీకు రాసే పరిస్థితి తీసుకురాకండి అని
తన శరీరంలో ఉన్న క్రీస్తు యొక్క ముద్రలు అనగా గాయాలను గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మీకు గుర్తుందో లేదో, పోయిన వారం కాక అంత ముందు వారం కూడా నేను కూడా నా యొక్క మనోదుఖాన్ని మీ ఎదుట నేను జ్ఞాపకం చేశాను. ఎందుకు జ్ఞాపకం చేశాను? మరలా నన్ను గాయపరుస్తారనా, మరొకసారి అలాగా ప్రవర్తించకూడదని. ఇక్కడ పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇక మీదట మీరు నన్ను కష్టపెడకండి, ఇక మీదట మీరు నన్ను దుఃఖపరచకండి. ఎందుకో తెలుసా? ఇదిగో మీరు తప్పిపోయిన విధానాన్ని బట్టి మిమ్మల్ని సరిచేయడానికి నేను ఎంతో ప్రయాసపడి ఈ పత్రిక మీకు రాస్తూ, ఇదిగో నాలో ఉన్న ముద్రలను ఒక గుర్తుగా మరి దేవుడు ఉంచి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, రెండోది ధర్మశాస్త్రవాదులకు ఒక గట్టి హెచ్చరిక కూడా తెలియపరుస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏంటి అన్నదాన్ని చెప్పే ముందు యేసుక్రీస్తు యొక్క ముద్రలు పౌలు విషయంలో ఏమై ఉన్నాయనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞానం చేయాలి. తీయండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. అసలు పౌలు దేవుని నిమిత్తం ఎటువంటి ముద్రలు కలిగి ఉన్నాడన్నది ఒకసారి ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను, లేదా 22. వారి ఎబ్రీయుల, నేనును ఎబ్రీయుడినే. వారి ఇశ్రాయేలీల, నేనును ఇశ్రాయేలీయుడినే. వారి అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడినే. వారి క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు శరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాప్రాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు వాడపల్లి శ్రమపడితిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణాలలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులైనటువంటి ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చదవడానికి ఎంత ఇబ్బంది పడితే అనుభవించిన వాడికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఇవన్నీ ఎవరి నిమిత్తము పౌలు? ఇవన్నీ ఎవరి నిమిత్తము? ఏ క్రీస్తు అయితే సత్యమైన నమ్మాడో ఆ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి ఇన్ని విధాలుగా తను ప్రయాసపడవలసిన పరిస్థితి వచ్చిందంట. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు దేవుని యొక్క సువార్తను చెప్పడానికి ఒకసారి మీరు ఆలోచన చేస్తే 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడు. 3 మార్లు అయితే బెత్తములతో కొట్టబడ్డాను అన్నాడు. బహుశా ఎన్నిసార్లు కొట్టారో తెలియదు. రాళ్లతో కొట్టబడ్డాను, వాడ పగిలి శ్రమపడ్డాను, రాత్రి పగలు సముద్రంలో గడిపాను. అంతేకాకుండా దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, పట్టణాల్లోనూ అన్నిటిలో నేను ఆపదలను పొందుకున్నాను. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నవన్నాడు. ఇవన్నీ క్రీస్తు యొక్క ముద్రలో తన శరీరమందు ఉన్నవి. ఎందుకు పౌలు ఈ విధమైన టర్మినాలజీ వాడాడంటే, ఆ దినాలలో యజమానుల యొక్క ముద్రలో బానిసల యొక్క శరీరాల మీద ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి నా బానిస అని తెలియడానికి నాకు సంబంధించిన ముద్ర వాడి శరీరం మీద ఏం చేసేవాడిని? వేసేవాడిని. ఇప్పుడు పౌలు, ఇదిగో నేను క్రీస్తు నిమిత్తము క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు పౌలు ఇది జ్ఞాపకం చేసుకోవాలా అంటే, గలతీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ ఈ మాట అంటున్నాడు. ఒరే బాబు, మీరు దేవుని సువార్తను చాలా చులకనగా తీసేస్తున్నారు, కానీ ఆ సువార్త వరకు నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసా అని తన శరీరమైన గాయాల గురించి, లేదా తను అనుభవించిన ముద్దల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ పూట మరి నువ్వు నేను ఏం జ్ఞాపకం చేసుకుందాం? చెప్పగలమా? నేను దేవుని నిమిత్తము ఈ శ్రమలు అనుభవించాను, దేవుని నిమిత్తము ఈ కష్టాలు అనుభవించాను, దేవుని నిమిత్తము నేను ఇన్ని బాధలు అనుభవించాను ఏదైనా చెప్పగలవా? ఇంకొక మాట అడుగుతున్నాను, అసలు ప్రభువుని నమ్ముకున్నందుకు మీరు ఏం త్యాగం చేశారు చెప్పండి? ప్రభువుని నమ్ముకున్నందుకు ఏం త్యాగం చేశారు? పౌలు ఏమేమి త్యాగం చేశాడో మనకు తెలుసు కదా. ఆయనకున్న సమస్తాన్ని దేనికి తెంచుకున్నాడంట?
ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. నీకున్న ధనాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న ఆధిక్యత నువ్వు త్యాగం చేసినా చేయకపోయినా కనీసము దేవుని నమ్మినందుకు, దేవుని నమ్ముకున్నందుకు క్రీస్తు యొక్క ముద్రలు నా జీవితంలో ఉన్నాయని చెప్పడానికి ఒకటైనా మన జీవితాల్లో ఉందా? ఇదిగో నేను ప్రభువుని నమ్మి విశ్వసించిన తర్వాత ఓ రోజు 24 గంటలు ప్రార్థనలో ఉన్నానన్న ఒక గుర్తుందా మనకి? లేదా ఒక రాత్రి మళ్ళీ ప్రార్థనలో ఉన్నానని గుర్తుందా? లేదా ఒక పూట అయినా నేను ఉపవాసం ఉండి ఇదిగో గంటల తరబడి కంటిన్యూగా దేవుని మందిరంలో ఉన్నానని ఒక గుర్తుందా? లేదా బైబిల్ అంతా ఓసారైనా చదివేసానని ఒక గుర్తుందా? ఏముంది మన జీవితాల్లో దేవుని ముద్రలు? మనము భక్తులమే, మనము క్రైస్తవులమే. ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పినప్పుడు మీరు నొచ్చుకుంటారు, బాధపడతారు. మరలా మందిరం బయట దాటితే మామూలే, యథారాజ తదాప్రభ. ఏమి నేర్చుకుంటున్నారు? నేను అందుకే మరలా గుర్తు చేస్తున్నాను, ఈ పత్రిక ముగింపులో మీరు ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్న దాన్ని మీరు పాటిస్తున్నారు? పౌలు చాలా బాధతోనే ఈ మాటను వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరలా నన్ను శ్రమ పెట్టకండి అయ్యా, మరలా నన్ను శ్రమ పెట్టకండి. ఇదిగో దేవుని యొక్క సువార్తను సిలువ వేయబడినట్టుగా మీ కనులు ఎదుట ఒక తెర మీద ప్రదర్శిస్తే ఎలాగా మీకు తెలుస్తుందో అలాగా మీకు ప్రకటించాను. కానీ మీరు నన్ను బాధ పెట్టారు, క్రీస్తును కూడా మీరు బాధ పెడుతున్నారు. ఇక మీదట మీరు అలాగా ఉండకండి అని తన యొక్క ముద్రలో, తన యొక్క గాయాలను గురించి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు పౌలు తన అపోస్తలత్వాన్ని బలమైన రుజువులతో ధృవీకరిస్తున్నాడు. కేవలం మాటలతో మాత్రమే కాదు, తన శరీరంలో ఉన్న గాయాలతో రుజువు చేస్తున్నాడు. మీకు ఎవరైతే అబద్ధ బోధ చేశారో వాళ్ళకి ఏదైనా రుజువులు చూపించమనండి, వాళ్ళ దగ్గర ఏ రుజువులు ఉండవు. ఇదిగో నేనైతే క్రీస్తు నిమిత్తం ఇంత విధాలుగా నేను గాయపరచబడ్డానని తన శరీరంలో ఉన్నటువంటి గాయాల చేత మరి ఆయన రుజువు చేస్తున్నాడు, నేను దేవుని యొక్క సువార్త నిమిత్తం ఇంత కష్టపడ్డానని. ఈ బలమైన జవాబు ధర్మశాస్త్రవాదులకు ఒక కంటి చెంపదెబ్బలాగా చెప్పాలనే ఉద్దేశమే కాకుండా సున్నత గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇదిగో నా శరీరంలో గాయాలు క్రీస్తు కొరకు అనుభవించిన నిజమైన ముద్రలు ఉన్నాయనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచ్చిన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడాలి. అవసరమైతే ముద్రలు కూడా మన జీవితాల్లో ఉండాలి. ముద్రలు అంటే ఏంటి? అవసరమైతే శ్రమలు, నిందలు, దెబ్బలు, అవమానాలు కూడా మన జీవితాల్లో ఉండాలి. అవి ఊరకనే రావు, అది కావాలని నువ్వు కొట్టించుకుంటే వచ్చేవి కాదు. కానీ ముందు క్రీస్తు కొరకు మాత్రం మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా నిలబడాలి. రెండోది, నిజమైన క్రైస్తవులో కష్టాలు, హింసలు భరించవలసి వస్తుంది. నిజమైన క్రైస్తవులో ఏముంటాయి? కష్టాలు. మళ్ళా గుర్తు చేస్తున్నాను చూడండి. ఈ పత్రికలో ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడాలి. అవసరమైతే క్రీస్తు ముద్రలో మన శరీరంలో కూడా ఉండాలి. నిజమైన క్రైస్తవుల జీవితాల్లో కష్టాలు, హింసలు భరించవలసిన అవసరత ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ పౌలు ఎందుకు చెప్పాడంటే, పౌలు జీవితంలో తను భౌతికంగా అనిపించాడు. ఎలాగ అనిపించాడు? భౌతికంగా అనిపించాడు. ఒకప్పుడు ఏ సువార్త నిమిత్తమైతే, ఏ క్రీస్తు కొరకు అయితే సంఘాన్ని హింసించాడో అదే పౌలు అదే సంఘం కొరకు, అదే క్రీస్తు కొరకు తను శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించాడు. ఇక్కడ ఒకటి సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఆయన క్రీస్తు ఏంటో అర్థమైంది. ఎవరికి? పౌలు. ఈ రోజున క్రీస్తు ఏంటో నీకు అర్థమైతే నువ్వు అదే క్రీస్తు కొరకు ఏమైనా త్యాగం చేస్తావు, ఏదైనా భరిస్తావు, ఏమైనా ముద్దలు నీ జీవితంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి చివరిగా 18వ వచనంలో, సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఎవరి ఆత్మతోను? మీ ఆత్మ. ఎవరి ఆత్మ? ఆత్మతోనే. ఏంటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ సహోదరులారని మరి పత్రిక మొత్తంలో మరి గలతీయుల్ని హెచ్చరించిన తర్వాత వాళ్ళ ప్రేమతో, మరి వాళ్ళ మీద ఉన్న శ్రద్ధతో వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా భావించి, గలతీయులు ఎంత పొరపాటు చేసి సువార్త నుంచి తప్పిపోయినా సరే మరి పౌలు వాళ్ళని ఎలా సంబోధిస్తున్నాడంటే, తోబుట్టుల కింద, ఒక కుటుంబ సభ్యుల కింద సంబోధిస్తూ ఏమంటాడు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. మీరు గమనించారో లేదో, ఈ పత్రిక యొక్క మూలాంశమే కృప. ఈ పత్రిక యొక్క మూలాంశమే కృప.
మనం కృప చేతే రక్షింపబడ్డాం, కానీ మన యొక్క మంచితనం వల్ల, ధర్మశాస్త్రం వల్ల, సున్నత వల్ల కాదనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఒకసారి మీరు చూస్తే ఈ గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక అని కృపతో మొదలుపెట్టి మరలా దేనితో ఎండ్ చేస్తున్నాడంటే, ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. అంటే మొత్తం మన జీవితానికి మూలాధారం ఏంటంటే క్రీస్తు కృప. నీ మంచితనం కాదు, నీ గొప్పతనం కాదు, నీ ధనము కాదు, నీ బలము కాదు, నీకున్న ఆస్తుపాస్తులు కాదు, అంతస్తులు కాదు, ఏది కూడా కాదు. నువ్వు రక్షింపబడ్డావంటే అది కేవలం యేసుక్రీస్తు యొక్క కృప. అయితే ఈ మాటను మరలా రిపీట్ చేయడానికి గల కారణాన్ని ఒకసారి గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే, గలతీయులు ఏ వ్యామోహంలోనూ ఏ బోధలో ఉన్నారు? ధర్మశాస్త్రం అనేటువంటి ఒక వ్యామోహంలోనూ బోధలోనూ ఉన్నారు. బాబు, ధర్మశాస్త్రం వల్ల కాదు, ఇది క్రీస్తు కృప వలనని చెప్పడానికి పౌలు మరలా రిపీట్ చేస్తూ మీ ఆత్మతో కూడా ఉండునుగాక అన్నాడు. అంటే ఇది ఒక లోతైన ఆశీర్వాదం. అంటే కేవలం బాహ్య జీవితంలోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మన లోపల మనిషిలో, ఏ మనిషిలో మీకు తెలుసా? మనం బయటికి కనిపించే మనిషి ఒకటి, లోపల ఉండే మనిషి ఒకటి. లోపల మనుషులు కూడా కృప ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మనం మాట్లాడితే ఇది దేవుని కృప అండి. కొన్నిసార్లు మనం అంటాం దేవుని కృప బ్రదర్ ఏమీ లేదు నాలో అంటాం. ఇది పైకి కనిపించే కృప, కానీ అదే కృప మీద ఆధారపడుతున్నావని నీ హృదయంలో కూడా ఉండాలి. నీ హృదయంలో కూడా ఉండాలి. కాబట్టి నిజమైన ఆశీర్వాదాలు బాహ్య ఆశీర్వాదాలు కాదు. ఒకడు మేడ కట్టుకుంటే, ఒకడు కారు కొనుక్కుంటే, ఒకడు ఉద్యోగం వస్తే, లేదా ఒకడు వ్యాపారంలో సక్సెస్ అవుతే దేవుని కృప అండి అంటారు. నిజానికి అది దేవుని కృప అవుతా అవ్వచ్చు, నేను కాదంటలేదు. కానీ అసలు సిస్సలైన కృప ఏంటో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడడం అసలు సిస్సలైన కృప. కాబట్టి మరి మీ ఆత్మలో ఉండే క్రీస్తు కృప వల్లనే మరి ఇది మొదలవుతుందని కృపతో స్టార్ట్ చేసి కృపతో ముగిస్తున్నాడు. ఆమేన్ అనగా ఇలాగే జరుగునుగా కానీ అర్థం. సో ఈ 18వ వచనం క్రైస్తవ విశ్వాసానికి పునాది కృప. క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి? కృప. ఆ కృప కారణంలో యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఏంటి? దేవుని కృప. ఆ కృప కారణం ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీలో ఉంటేనే నీకు ఆశీర్వాదాలు. ఇప్పుడు పౌలు చూడండి ఎలా ముగించాడు 18వ వచనం. సహోదరులారా, మన ప్రభువైన యేసు కృప మీ ఆత్మతో ఉండునుగాక. అంటే మీలో ఉండునుగాక. అంటే కృప యొక్క సందేశము, కృప యొక్క ప్రాముఖ్యత, కృప యొక్క విలువ ఎక్కడ ఉండాలంటే నీ జీవితంలో కనబడాలి. పైకి ఇది దేవుని కృప అండి, ఇది దేవుని కృప అండి అర్థం కాదు. ఆ కృప మీద ఎంత ఆధారపడుతున్నావు అన్నది నీకు అర్థం కావాలి. మరి ఈ గలతీయులకు రాసిన పత్రిక ముగింపు వచనంతో ఒకసారి మరలా ఈ పత్రికనంతా ఒకసారి మీకు గుర్తు చేసి ఈ పూట నేను ముగించాలనుకుంటున్నాను. ఒకసారి మనము ఈ గలతీయుల పత్రిక యొక్క సారాంశాన్ని, ఈ 6 అధ్యాయాల యొక్క సారాంశాన్ని నేను క్లుప్తంగా చెప్పి ఈ పూట ముగిందా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మొదటగా మనకి ఎవరు వాళ్ళు రాశారంటే అపోస్తలుడైన పౌలు గలతీయ ప్రాంతాలలో ఉన్నటువంటి 4 పట్టణాలు ఉన్నాయి. అందులో ఒకటి మరి అంతియోకియా, ఈకోనియా, లోస్త్రా, దెర్బ అనబడుతున్న ఈ 4 ప్రాంతాలను కలిపి ఏమన్నారంటే గలతీయ ప్రాంతాలు అన్నారు. ఏమన్నారు? గలతీయ ప్రాంతాలు అన్నారు. సో ఈ గలతీయ ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘానికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి వాళ్ళని ఏం చేశారంటే చెరిపివేశారు. అది పౌలుకు తెలిసి వాళ్ళ విషయంలో చాలా ఆశ్చర్యపోయాడనే విషయాన్ని ఇందాక మనం విన్నాం. అప్పుడు వెంటనే పౌలు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? అసలు పౌలు మీద ఉన్న మరొక నెపం ఏంటో తెలుసా? అసలు ఆయన నిజమైన అపోస్తలుడు కాదు అన్న విషయాన్ని కూడా ధర్మశాస్త్ర అబద్ధ బోధకులు పౌలు మీద ఒక నెపాన్ని కూడా చేశారు. అందుకే పౌలు వెంటనే కలుగు చేసుకుని ఏమన్నాడు తెలుసా? 8వ వచనంలో 1వ అధ్యాయము, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన యెడల వాడు ఏమవుతాడు?
శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పడం ద్వారా, ఒరే బాబు, ఈ సువార్త నా సొంత సువార్త కాదు, క్రీస్తు వలన నేను సంపాదించిన సువార్త. అయినా సరే నేను మనుషులు సంతోష పెట్టాలని అనుకోవటం లేదు అన్న విషయాన్ని చెప్తూ, తనకి సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో 11వ వచనంలో చెప్తాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యొక్క యోచన ప్రకారం కాదు కానీ, ఇదిగో మనుషుల వల్ల నేను పొందలేదు కానీ, నాకు ఎవ్వడూ బోధించలేదు కానీ, యేసుక్రీస్తు బయలుపరచడం వల్లే నాకు లభించింది సువార్త అని తన అపోస్తలత్వాన్ని కూడా రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఇదిగో ప్రభువు నన్ను దమస్కో మార్గంలో దర్శించిన తర్వాత 3 సంవత్సరాలు నేను అరేబియా ప్రాంతంలో ఉండి దేవుని యొక్క పాదాల చెంత నేను ఇవన్నీ నేర్చుకున్నాననే విషయాన్ని కూడా 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, అపోస్తలు అనబడుతున్న పేతురు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళతో జస్ట్ నేను ఎన్నడూ కలవలేదు, సందర్భంలో కలిసేయాను, కానీ అది కూడా నేను సువార్త నిమిత్తం కాదు, జస్ట్ ముఖ పరిచయం తప్ప వాళ్ళతో పెద్దగా నాకు ఏ విధమైన పరిచయాలు కూడా లేవని మరి 1వ అధ్యాయాన్ని ఆ విధంగా ముగించాడు. ఇంక 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో సువార్త యొక్క సత్యం గురించి మాట్లాడుతూ, ఈ సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడదో నాకును కూడా అలాగే అప్పగింపబడ్డది. సువార్త పేతురు ఇదిగో యూదులు అనబడుతున్న వారికి సువార్త ప్రకటిస్తే, అన్యజనులు అనబడుతున్న వారికి దేవుడు సువార్త ప్రకటించడం నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఆ సత్యాన్ని పేతురు గ్రహించి నాకేమిచ్చారు తెలుసా, తన చెయ్యిను కూడా నాకు అందించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అందించడం అనే మాటకి అర్థం ఏంటంటే ప్రొసీడు. మేము ఎలాగైతే యూదులకు సువార్త చెప్తున్నామో నువ్వు కూడా ఎవరికి చెప్పు, అన్ని జనులకు చెప్పు, ఎందుకంటే ఇది దేవుని వాళ్ళు పొందుతామని మేము నమ్మేమని వాళ్ళు ఏం చేయారంట, చెయ్యి అందించి ఆయన పంపించారని చెప్పాడు. అంతేకాదు, ఈయన సువార్త విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటాడంటే పౌలు, ఏ పేతురైతే చెయ్యి అందించి సువార్త పంపించాడో అదే పేతురు ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూదులతో కలిసి భోజనం చేసే సమయంలో వెంటనే యాకోబు నుండి వచ్చిన వారిని చూసి భయపడి ఏం చేశాడు, యూదులతో కదా అన్యులతో భోజనం చేసే సమయంలో వాళ్ళకి భయపడి ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే పేతురు చూసి పౌలు ఏం చేశాడు, గద్దించాడు. ఎందుకంటే ఈయన దృష్టిలో సువార్త అంటే సువార్తే. దీన్ని ఎవడు చెరిపేసినా, ఆఖరికి ఎంత పెద్దోడు చెరిపేసినా సరే ఈయన ఊరుకునేవాడు కాదు. అందుకే తన అనుభవం నుండి ఈ విధంగా మాట్లాడాడు. ఇదిగో, ఏ సువార్త నిమిత్తం అయితే నేను ఒకప్పుడు సంఘాన్ని మరి అంటే క్రీస్తు హింసించానో అదే సువార్త నాకు అర్థమైన తర్వాత ఈ విధంగా మాట్లాడాడు. ఎక్కడ 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడిని నేను కాను అన్నాడు. ఎందుకు అలాగన్నాడు, ఆయనకి సువార్త ఏంటో అర్థమైంది, క్రీస్తు ఏంటో అర్థమైంది. ఇక్కడ ఉన్న మనకి కూడా యేసు క్రీస్తు ఏంటో అర్థమైతే నువ్వు నీ కొరకు బ్రతకవండి. ఎవరి కొరకు బ్రతుకుతారు, ఏ క్రీస్తునైతే నమ్మారో విశ్వసించారో ఆ క్రీస్తు కొరకు బ్రతుకుతారు. ఏ క్రీస్తునైతే నమ్మారో విశ్వసించారో ఆ క్రీస్తు కొరకు బ్రతుకుతారు. మీకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు ధనము లేనోడా, పేరు లేనోడా, జ్ఞానం లేనివాడా, లేకపోతే ఆయనకున్న పౌరసత్వాలు ఆ దినాల్లోనే గొప్ప పౌరసత్వాలు కలిగి ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా ఆయన తునప్రాయంగా తీసివేసి, నేను జీవించుతున్న జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వల్ల నేను బ్రతుకుతున్నానని చెప్పి తన జీవితాన్ని ఎవరికి త్యాగం చేసుకున్నాడు. కానీ మనము ఈ ఆదివారం ఒక్క పూటే త్యాగం, మిగిలిన దినాల్లో మన దేవునికి త్యాగము కనపడదు. నీ భక్తి దేవుడి యందు త్యాగం చేయకపోతే ప్రయోజనం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, క్రీస్తు ముద్రలు నీలో కనబడాలి. నేను దేవుని కొరకు ఇది త్యాగం చేశానని చెప్పగలగాలి. ఏం త్యాగం చేశావు నువ్వు? మహా అయితే నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మందిరానికి వస్తావు. ఒక మాట చెప్పనా, దేవుని మందిరానికి వెసులుబాటు చూసుకోకూడదు. అంటే ఖాళీ అయితే రావడం గురించి కాదు నువ్వు చూడవలసింది, ఖాళీ చేసుకునే కంటే నువ్వే ముందు ఖాళీ నీ పనులన్నీ పక్కన బట్టి దేవుని మందిరాన్ని రావడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఖాళీ అయితే వద్దామని చూడతారు. ఖాళీ అయితే కాదు, ఖాళీ చేసుకుని దేవుని మందిరానికి రావాలి. ఏం చేసుకుని? ఖాళీ చేసుకోవాలి. నిజానికి ఖాళీ ఎప్పుడు ఉండదు మనిషికి, వెసులుబాటు చూసుకుని రావాలి. సో పౌలు ఆ విధంగా 2వ అధ్యాయాన్ని ముగించి 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారు? ఇదిగో మీ కనులు ఎదుట సిలువ ప్రదర్శింపబడినట్లుగా మీకు వాక్యాన్ని ప్రారంభించాను కదా, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా మొదలు పెడతారా? అంటే అర్థం ఏంటి? మీరు శరీరంలో ఆత్మానుసారంలోకి వచ్చారు, ఇప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా మొదలు పెడతారనే విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ, ఇదిగో ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా ఎంచబడలేదు, ఇదిగో నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును, అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమని చెప్పేసి
మరి ఆయన 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. అంతేకాదు ఆ ధర్మశాస్త్రం ఎందుకంటే ఇదిగో ధర్మశాస్త్రం మన క్రీస్తునొద్దకు నడిపించడానికి దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అక్కడ ఎన్నో అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబవలసిన వారుగా చెరలో ఉంచబడినట్టుగా మనం ధర్మశాస్త్రం లోనైన వారు అయితమే. కాబట్టి మనము విశ్వాస మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి ఏమైందంటే బాల శిక్షకుడు అయ్యాడు. అంటే బాల్య దినాలలో అది ఒక చిన్న బాల శిక్షుడుగా ధర్మశాస్త్రం ఉపయోగపడ్డది. ఎవరిని ఎందుకు నడిపించడానికి? క్రీస్తుని ఎందుకు నడిపించడం, అంతే తప్ప ధర్మశాస్త్రమే క్రీస్తు కాదు అని 3వ అధ్యాయంలో చెప్తూ అంటాడు కదా. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తున్న మీరందరూ కూడా అబ్రహామును బట్టి ఒకటే సంతానమై ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసించిన మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారన్న విషయాన్ని 3వ అధ్యాయాన్ని మనకి తెలియపరిచాడు. తెలియపరిచి 4వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒకడికి ఒక కొడుకు ఉన్నాడు, వాడితో పాటు ఒక దాసుడు కూడా ఉన్నాడు. అంటే ఆ ఇంట్లో పనిచేసే దాసుడు కూడా ఉన్నాడు. కానీ కొడుకు వయసుకు వచ్చేంత వరకు దాసుడికి కొడుక్కి ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. ఒక రోజున వాడు విడుదల పొంది ఇదిగో ఆ ఇంటి యజమానుగా మారుతాడు. ఎవడు? కొడుకు. అంతవరకు ఆ ఇంట్లో దాసుడు ఎంతో, కుమారుడు కూడా అంతే అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఇగో ధర్మశాస్త్రంలో ఉన్నంత వరకు మీరు దాసులే, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితేనే మీరు ఎవరవుతారు? కుమారులు అవుతారని చెప్పి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనము కుమారులై ఉండాలని ఆయన మనల్ని ఏం చేశాడంటే, మరి తండ్రి నాయనను మొరపెట్టుకుని కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాడు. కాబట్టి నువ్వు దాసుడు కాదు, ఇక మీదట కుమారుడివే. అంటే ధర్మశాస్త్రానికి లోబడితే నువ్వు దాసుడివి, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితే నువ్వు ఎవడం అంటే కుమారుడివి. ఇక్కడ ఈ మాట కూడా చెప్తున్నాను, నువ్వు లోకాచారాలు పాటించేంత వరకు నువ్వు లోకానుసారుడివే. ఎప్పుడైతే దైవికంగా భావించి దేవునికి భయపడతావో అప్పుడే దేవుని కుమారుడివి. అప్పుడు దాకా నువ్వు లోకానుసారి అనే విషయాన్ని జ్ఞాపకం చేయండి. అంతేకాదు ఇక్కడ పౌలు అన్నాడు, ఆ కాలం మందు అయితే, ఏ కాలం మందు? మీరు ప్రభుని ఎరగనప్పుడైతే నిజానికి దేవులు కాని వారికి మీరు మొక్కారు, నిజానికి దేవుడు కాని వారికి మీరు మొక్కారు. కానీ ఇప్పుడు దేవుడు ఎవడో మనకి తెలుసు, దేవుని చేత ఎరగబడిన వారు మరలా బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆ మూలపాఠముతో మరలా తిరగనేలా అని ప్రశ్నించాడు. అంటే ఏ ప్రభువునైతే నమ్మారో, ఏ క్రీస్తునైతే నమ్మారో ఆయన నమ్మకం నుండి మరలా మీరు ఆ బలహీనమైన మూలపాఠంతో మరలా ఎందుకు తిరుగుతున్నారు? మీరు అలా తిరగొద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడో తెలుసా? నిజం చెప్పినందుకు నేను మీకు శత్రువునయ్యానా? వారు మిత్రులయ్యారా? ఎవరో అబద్ధ బోధకులేమో మీకు మిత్రులయ్యారు, నిజం చెప్పినందుకు నేను శత్రువునయ్యానా? ఇదిగో నిజమేటో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినంత వరకు నువ్వు దాసుడివే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నువ్వు స్వతంత్రుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ సారమ్మనే ఆగర్ని తీసుకొచ్చాడు. అబ్రహాముకి సొంత భార్య ఎవరు? సారమ్మ. ఆగర్ ఏమవుతుంది? దాసి అవుతుంది. ఇదిగో దాసి కుమారుడే, సారా కుమారుడు స్వతంత్రాల కుమారుడు స్వతంత్రుడే అన్న విషయాన్ని వాళ్ళు యూదులు కదా, వాళ్ళకి అక్కడ ఉన్న వాటి వాళ్ళకి అర్థం కావాలని అక్కడ మిక్సెడ్ జనం ఉన్నారు, అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వారు అందరూ కూడా పూర్తిగా అన్యులే అని ధర్మశాస్త్ర సంబంధమైన ఉదాహరణని జ్ఞాపకం చేశాడు. చేసి 5వ అధ్యాయంలో ఏమంటాడు కదా, ఇదిగో ఈ స్వాతంత్రం మనకి దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి, దేవుడు మనల్ని స్వతంత్రులు చేశాడు కాబట్టి మరలా మీరు దాస్యమను కాడి కింద మీరు చిక్కుకొనకండి. దేవుడు మనల్ని ఇంత మునుపు మనము దాస్యమనే కాడి కింద ఉన్నాం. దేవుడు తన ప్రాణం పెట్టి మనందరి కొరకు ఏం చేశాడు? మనల్ని స్వతంత్రులు చేశాడు. ఏం చేశాడు? స్వతంత్రులు చేశాడు. కానీ ఈ రోజున మీరు మరలా దాస్యమనే కీడి కిందకి వెళ్ళకండి అనే విషయాన్ని చెప్పి, సహోదరులారా మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎలా ఉండడానికి పిలువబడ్డాం? అలాగని చెప్పేసి మీ శరీరాన్ని ఏతువు చేసుకుని మీ ఇష్టానుసారంగా మీరు ఉండకండి. నాకు స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి మీరు శరీరాన్ని ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరికి మీరు ఏమై ఉండండి, దాసులై ఉండండి అని చెప్పాడు.
అలా దాసులై ఉండాలంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్పాడు. ఎలా నడుచుకోవాలంటే అండి, ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా. అలా ఆత్మానుసారంగా నడవాలంటే ముందు శరీర కార్యాలు మీలో నుండి తొలగిపోవాలని చెప్పి, శరీర కార్యాలు స్పష్టమైనవి అవి ఏవనగని చెప్పేసి ఒక 19 మనం ఏం చేసాము, ధ్యానం చేస్తాం. ఈ శరీర కార్యాలు పోవాలి, ఎట్ ద సేమ్ టైము ఆత్మఫలము మన హృదయంలోకి రావాలి. అప్పుడే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు అనడానికి ఒక ఉదాహరణగా కనబడతావు. దేవుడు మనకేమని అనుగ్రహించాడు? స్వాతంత్రాన్ని అనిపించాడు. ఆ స్వాతంత్రాన్ని ఏం చేసుకోవద్దు అన్నాడు? శరీర క్రియలకి ఏతూ చేసుకోవద్దు అంటున్నాడు. ఏటంట శరీర క్రియలు? ఇదిగో 19 జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 19 నీలో ఉన్నాయంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఒకసారి చదువుతారా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చివరగా నేను చదువుతా ఉన్నాను. ఏంటి? దేవుని రాజ్యమును నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏముంటేని శరీర కార్యాలు మనలో ఉంటే మనం ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళమంట? దేవుని రాజ్యం అంటే మీకు చాలా సింపుల్గా ఉంది. ఏముందండి దేవుని రాజ్యం? చూసామా, చేసామా? ఆ దేవుని రాజ్యంతో మన పని ఏంటి? ఈ భూమి మీద మా గుళ్ళో గోపురాలు నిండిపోయి మేము చక్కగా బతికేస్తే చాలు, దేవుని రాజ్యంతో పనే ఉంది అన్న భావజాలంలోనే ఉన్నారు. కానీ ఇందులో ఏ ఒక్కటి నాలో ఉన్నా నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనంట అన్న భయం కనబట్టలేదు. ఈ సమయంలో ఒకసారి మళ్ళా గుర్తు చేస్తున్నాను, చూడండి. ఆ 19వ వచనంలో ఇలా చదువుతూ ఉండగా మీలో ఏ ఒక్కటైనా ఉన్నదేమో ఒకసారి ఆలోచన చేయండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇలా చూడండి, ఇక్కడ 19 ఉన్నాయి. ఈ 19 నీలో ఉండకపోవచ్చు. అసూయ ఉందనుకో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాం? అసూయ ఉండకూడదని తెలుసు, అసూయతో బ్రతుకుతాం. భేదములు కల్పించకూడదని తెలుసు, భేదాలే కల్పిస్తాం. వ్యభిచారం చేయకూడదని తెలుసు, వ్యభిచారమే చేస్తారు. జారత్వం చేయకూడదని తెలుసు, జారత్వమే చేస్తారు. అంటే ఇప్పుడు మనుషులు ఏమైతే దేవుడు చేయొద్దని చెప్పాడో అదే చేస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారంటే వీళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే గలతీ రాసిన పత్రిక ద్వారా నీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు శరీర కార్యాలు చేయడం ద్వారా అని చెప్తున్నాడు. మరి శరీర కార్యాలు చేయొద్దు, నిజమే. మరి ఏం కలిగి ఉండాలా? ఆత్మఫలం కూడా కలిగి ఉండాలనే విషయాన్ని ఒక 9 జ్ఞాపకం చేశారు. అది 5వ అధ్యాయం. ఇంకా 6వ అధ్యాయం గురించి మాట్లాడితే, సహోదరులు ఎవరైనా ఒక తప్పిదంలో పడిపోతే ఆత్మఫలములు కలిగిన వాడు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే సరైన మార్గంలో నడిపించాలని, అది కూడా సాత్వికమైన మనసుతో వాడిని తీసుకొని రావాలని, యేసుక్రీస్తు మన భారాలు భరించినట్లు ఎవడైనా మనము కూడా ఒకని భారాలు మనం ఏం చేయాలి? భరించాలని. అలా భరించే ముందు ప్రతివాడు తన యొక్క బరువును తానే భరించుకోవాలి కదా అని చెప్పాడు. ఇక వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మీరు కలిగి ఉన్న మంచి పదార్థాలన్నింటిలోనూ భాగం ఇవ్వాలనే విషయాన్ని చెప్తూ, మనుషుడు ఏ పంట అయితే విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. కాబట్టి శరీరాన్ని బట్టి విత్తేవాడు శరీరమను పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. కాబట్టి మనం మేలు చేటి యందు విసుకక, మరి అలయక మనం సమయం దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయవారిగా ఉందాము అన్న విషయాన్ని చెప్పాడు. ఇక చెప్పి ఈ పత్రిక ముగింపులో చివరిగా ఏం చెప్పాడు తెలుసా? నా స్వహస్తంతో పెద్ద అక్షరాలతో రాస్తున్నాను. ఈ పత్రిక ఎవరు డూప్లికేట్ రాయలేదు, నేనే నా స్వహస్తాలతో ఈ పత్రిక రాశాను. ఏమని రాస్తున్నాను? ఇదిగో వారు మీకు ఎవరైతే అబద్ధ బోధ బోధించారో వాళ్ళు శరీర విషయంలో అగపడాలని మీకు లేనిపోనివన్నీ చెప్పారు. మీరు క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించకూడదని సున్నతి పొందుకోమని చెప్పారు.
నిజానికి సున్నత పొందడం ఏందనో పొందకపోవడం ఏందనో ఏమీ లేదురా బాబు, ఒకడు నూతనంగా మారటంలోనే ఉంది అసలు రహస్యం అంతని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడున్న మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే, మీరు మారేరా? మీకు మారు మనసుందా? మీరు నూతన అనుభవం కలిగి ఉన్నారా? ఒకవేళ లేకపోతే మీరు కూడా ఇంకా లోకంలోనూ అవివేకంలోనూ అజ్ఞానంలోనూ ఉండి కొట్టిమిట్టాడుతున్న వారే. మరలా గుర్తు చేస్తున్నాను, మారు మనసు లేని వారు ప్రభువుని ఎరిగి ఉండలేరు, సువార్త కొరకు శ్రమ పడలేరు, అవసరమైతే సువార్త కొరకు నిందలు అవమానాలు కూడా భరించలేరు. మరలా గుర్తు చేస్తున్నాను, పౌలు ఇన్ని బాధలు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన యేసుక్రీస్తు అంటే ఎవరో అర్థమయ్యాడు. ఒకప్పుడు స్టెఫనును చంపడానికి మద్దతు ఇచ్చాడు, ఒకప్పుడు యూదుల దగ్గర పర్మిషన్ తీసుకుని సంఘాన్ని హింసించాడు, ఒకప్పుడు దైవ వ్యతిరేకంగా జీవించాడు. కానీ అదే పౌలు దమస్కు మార్గమందు దేవుని ప్రత్యేకంగా చూసిన తర్వాత నువ్వెవరు అని అడిగినప్పుడు, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసునని చెప్పినప్పుడు తనకి జ్ఞానోదయం కలిగి అదే యేసు కొరకు తన శరీరం అంతా ముద్రలుగా మార్చబడ్డాయి. నేను అంటాను, యేసుక్రీస్తు తర్వాత ఎక్కువ దెబ్బలు తిన్నది, శ్రమ పడ్డది ఎవరైనా ఉన్నారంటే అది పౌలే. మనం చదివాం కదా లిస్టు. ఇవన్నీ ఎందుకు భరించాడు? ఎందుకు భరించాడు తెలుసా? ఇదిగో నేను క్రీస్తు ఉన్న దినాలలో ఆ క్రీస్తు యొక్క మరి ఒకవేళ ముఖము నేను చూసినా చూడకపోయినా ఆ రోజున సత్యాన్ని ఆయనతో సహవాసం నేను పొందుకోలేకపోయాను. కానీ ఈ రోజున క్రీస్తు ఏంటో నాకు అర్థమైంది. ఆ క్రీస్తు కొరకు అవసరమైతే చావడానికైనా సిద్ధమని నా మొట్టుగా బతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎందుకింత పెద్ద మాట మాట్లాడాడు? ఎందుకు తెలుసా? దేవుని కంటే మించింది ఏది లేదని ఎవరికి అర్థమైంది? నీకు నాకు కూడా అది అర్థమైతే ఈ లోకంలో ఏది కూడా దేవుడి కంటే ఎక్కువ ఎంచం. ఈరోజు దేవుడి కంటే ఏదైనా ఎక్కువగా ఎంచుతున్నావంటే దానికి అర్థం దేవుడు ఏంటో నీకు అర్థం కాలేదని. అందుకే చివరిగా పౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏ అబద్ధ బోధకులైతే మిమ్మల్ని భ్రమపెట్టి బాహ్య సంబంధమైన గుర్తులతో మిమ్మల్ని మళ్ళా వెనకలాగాలనుకుంటున్నారో, ఇక ఒక్కసారి చూడండి, నా శరీరంలో ఉన్న గాయాలు ఇవన్నీ క్రీస్తు ముద్రలను జ్ఞాపకం చేస్తున్నారు. ఫైనల్గా గల్తీ సంఘాన్ని ఏ బోధలో నడవమని? క్రీస్తు యొక్క బోధలో నడవమనా? అబద్ధ బోధకులు చెప్పినట్టుగా ఉండమనా? మరి ఈ పత్రిక అంతా ముగించుకున్న తర్వాత కూడా నీకు ఏమర్థమైంది? క్రీస్తు మార్గంలో నడవమనా? లోక అన్యాచారాల్లో నడవమనా? మరలా గుర్తు చేస్తున్నాను, ఈ పత్రిక అంతా ఆలకించి ఇందులో ఉన్న సారాన్ని గ్రహించిన మీరు క్రీస్తు మార్గంలో నడవకుండా లోక అన్య మార్గాల్లో నడిచారనుకో, మరలా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అవివేకులైన గలతీలాంటి వాళ్ళే బహుశా శరీరానుసార్లు శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారన్నట్టుగా మీరు కూడా శరీరానుసారులుగా మిగిలిపోతే ఫలితం ఏంటో తెలుసా? నరకము. ఏంటండి? నరకం. అది పొందుకోకూడదని గలతీయ సంఘాన్ని అంత బలంగా వాళ్ళని హెచ్చరించి సరిచేసి క్రమపరిచి అల్టిమేట్గా ఫైనల్గా ఇదిగో క్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగా కానీ దీవించాడు. అదే దీవెన మీకును కూడా తెలియపరుస్తూ క్రీస్తు కృపలోనే మీరు వర్ధిల్లాలని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, క్రీస్తు యొక్క ముద్దలు నీలో ఏమైనా ఉన్నాయా? కనీసం ఒక్కటైనా ఉన్నాయా? క్రీస్తు యొక్క ముద్దల్లో నువ్వు పెట్టుకుంటే రావు. ఆ దేవుని కొరకు నువ్వు ఏదైనా భరిస్తేనే వస్తాయి. ఏం భరిస్తున్నావు? ఏమి త్యాగం చేస్తున్నావు? ఏది ఒకవేళ నింద అవమానం వస్తే తట్టుకోగలుగుతున్నావు చెప్పు? నువ్వే ముందడుచుకుని వాళ్ళ మీద తిరగబడిపోతున్నావు తప్ప, వాళ్ళ దేవుని నిమిత్తం ఈ నింద అనుభవిస్తాను, ఈ అవమానం అనుభవిస్తాను, ఈ బాధ అనుభవిస్తాను, ఈ కష్టం అనుభవిస్తాను, దేవుడి కొరకు నిందలు అనుభవించుట ధన్యత అంట అన్న విషయం నీకు ఏమైనా గుర్తొస్తుందా? గుర్తు రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క ముద్రలో క్రీస్తు యొక్క అనుభవం నీలో లేకపోవడం. ముగిస్తున్నాను సంగమా. ఇదిగో గలతీయులకు రాసిన పత్రిక ద్వారా పౌలు మనకి ఏం జ్ఞాపకం చేస్తాడంటే, క్రీస్తు కృపను ఆధారం చేసుకుని క్రీస్తు ముద్రలు కలిగి క్రీస్తు ఆత్మలో వర్ధిల్లాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనం సరి చేసుకుందాం.